अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद 603 करोड़ रुपए की लागत से महबूब नगर शहर अंडरग्राउंड ड्रेनेज प्रोजेक्ट की मंजूरी। रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी। महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी ने अपने कैंप दफ्तर में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि महबूब नगर शहर के लोगों को कई दहाइयों से दरपेश ड्रेन के मसाइल का मुस्तकिल हल होगा। उन्होंने कहा कि हुकूमत साफ सुथरे और सेहतमंद शहर की तामीर को अव्वलीन तरजीह दे रही है। मरकजी हुकूमत के 430 करोड़ 32 लाख रुपए और रियासती हुकूमत के 172 करोड़ 68 लाख रुपए की लागत से अंडरग्राउंड ड्रेन के प्रोजेक्ट के लिए मंजूर किए गए हैं। ये फंड्स अर्बन इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड के जरिए जारी किए गए हैं। अगर कोई ये साबित कर सकता है कि माजी में महबूब नगर की तरक्की के लिए इस पैमाने के मंसूबे लाए गए हैं तो वो बहस के लिए तैयार है। इस मौके पर जिले लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, कांग्रेस सीनियर कायद NP वेंकटेश, एडवोकेट DCC जनरल सेक्रेटरी सिराज कादरी, कांग्रेस कायदीन सुरेंदर रेड्डी, श्रीनिवास CJ भनवर, श्रीनिवास यादव के अलावा दीगर भी मौजूद थे। మా మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు నేను అభ్యర్థిగా ప్రకటన జరిగిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. దాంట్లో ముఖ్యమైన హామీలు ఒకటి, IIIT NIT లాంటి విద్యా సంస్థల్లో ఒకటి మహబూబ్ నగర్కు తీసుకొస్తా అని, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో వీలైనంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది. మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి, అమలైనవి. మీ అందరికీ తెలుసు, IIIT బాసరను తీసుకురావడం జరిగింది. అంటే శాంక్షన్ చేయడము, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము 240 విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి 603 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చినాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్ నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది, వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంది, పైపులు లీక్ అవుతూ ఉన్నాయి, నాసిరకం వర్క్ జరిగింది. పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది, 3 లక్షలు అయిపోయింది. 2047 నాటికి 5 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద 220 కోట్లు 17/5/2025 రోజు జీవో రావడం జరిగింది. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు చెప్పిన. దాని తర్వాత టెండర్లను పిలవడము, DPRలు తయారు చేయడము, ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడము, ఈరోజు కాంట్రాక్టర్ను అవార్డు చేయడం జరిగింది. అయితే నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా శాంక్షన్ అయిపోతే వాటర్ సప్లైకి తవ్వడానికి, అండర్ గ్రౌండ్ తవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి, ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం. సో ఈ దాంట్లోనే 600 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, అంటే 820 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు
మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 crores తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. మిగతా పనులన్నీ కూడా అయ్యేటివి అయితేనే ఉంటాయి, కానివి కావు. కానీ నా బాధ్యత ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం. అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచినాం. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయడం 50% పని. దాని తర్వాత వచ్చే అడ్డంకులు చాలా దుర్భేద్యమైన అడ్డంకులు ఉంటాయి. టెండర్ వేసుకోవాలా, డిపిఆర్లు తయారు చేయాలా, మళ్ళీ ఆ టెండర్కు కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టర్లు రావాలా, ఆ కాంట్రాక్టర్సు టెండర్ అలాట్ అయిన తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ కట్టుకోవాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు జరిగే ప్రక్రియ. ఇవన్నిటినీ ప్రతి క్షణం మానిటర్ చేస్తూ నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. ఏదో జీవో తీసుకొచ్చి కాగితం చూపించినట్టు చేస్తే అది సగం పనే అవుతుంది. అందుకే మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ప్రజలతోటి డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. మహబూబ్ నగర్లో నేను లేని రోజు ఖచ్చితంగా నేను సెక్రటేరియట్లనో మంత్రుల దగ్గరనో అధికారుల దగ్గరనో ఉంటా. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్నా. కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ 600 కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు 1.5 సంవత్సరం పట్టింది. మంచి కన్సల్టెంట్ను వెతికి ఆయనను కన్విన్స్ చేసుకొని ఆ కన్సల్టెంట్ను మహబూబ్ నగర్కు తీసుకొచ్చి మొత్తం తిప్పి మున్సిపల్ అధికారులతోటి కోఆర్డినేట్ చేపించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడ స్టేట్లో పెట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చేది ఉంటే మళ్ళీ కేంద్రానికి పంపించి అక్కడ మనం ఫాలో అప్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తోటి అప్రూవల్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్కి పంపించి ఫైనాన్స్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అని ఉంటాయి లాస్ట్కు. అంటే ఇప్పుడున్న రిపోర్ట్లతోటి మనం పని చేస్తామా చెయ్యమా, ఫీల్డ్లో ఏమేమి అవరోధాలు ఉన్నాయి అడ్డంకులు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ వచ్చి సర్వే చేసుకొని వాటికి కావాల్సిన బ్యాంక్ గ్యారంటీసు. ఒక డిపార్ట్మెంట్ పనిచేయాలి, రోడ్డు దొవ్వాలి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ వేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, వాటర్ వర్క్స్ అనుమతి తీసుకోవాలి, ఒకవేళ ఫారెస్ట్ దాంట్లో ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, R&B క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ క్లియరెన్స్లు ఒక్కొక్కటిగా చేసి తప్పితే గ్రౌండ్లో మనకు గ్రౌండింగ్ కాదు ఏ పనైనా. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. దీనికి అనుక్షణం వెంబడిబడి చేస్తే తప్ప ఇవి గ్రౌండింగ్ కావు. అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే భూములు లేవు. కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తూ ఉంది. అందుకే దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా,
పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి. మన పట్టణము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన తెలంగాణ వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప. మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము, కష్టపడతాం. వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।